సో మనం నెక్స్ట్ ఇంకా ఫైనల్గా సేవ్ చేసుకోవాలా. పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసాము. ఇంకా ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ అనేది చూసుకోవాలి. లేదా మళ్ళీ ఇంకోటి ఎర్రర్ వచ్చింది. ప్లీజ్ చెక్ పోస్ట్ ప్రిఫరెన్స్ అప్లికేషన్ బాక్స్ సబ్మిట్ మీ. ఓకే సారీ, ఇక్కడ మిస్ అయింది. ఈ ప్రిఫరెన్స్ని కూడా ఓకే చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ ప్రివ్యూ అప్లికేషన్ ఒకసారి అడుగుతుంది. ఇక్కడ యూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ప్రిఫరెన్స్ ఫర్ సమ్ పోస్ట్ యూ వాంట్ టు యాడ్ దేమ్ అంటుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫైనల్గా ప్రివ్యూకి వెళ్ళిపోదాం. ఇలా అప్లికేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకొని ఒకసారి మనం చెక్ చేసుకొని ఇక్కడ రీడ్ చేస్తూ ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 250 రూపీస్ అనేవి మనకి పేమెంట్ చేయమని చెప్పి చెప్తుంది. పే విత్ ఎస్బీఐ ఈపే ఉంది. చూద్దాం. ఇక్కడ యూపీఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. స్కాన్ తో కూడా దీన్ని పే చేయొచ్చు అనమాట. ఫోన్పేలోకి వెళ్ళి స్కాన్ ఓపెన్ చేసుకొని అలా పే చేసేయచ్చు. సో మనకి ఈ అప్లికేషన్ అనేది మొత్తం అయిపోయింది. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. స్టే ట్యూన్ విత్ మై కావ్య అండ్ వెంకట్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ గెట్టింగ్ ది RRB recruitment. So please subscribe my channel please. Thank you everyone.